వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు. కొత్తగా పార్టీ పెట్టిన తర్వాత రాజకీయంగా నెక్స్ట్ స్టేట్మెంట్లు ఇస్తూ వస్తున్నారు. దట్స్ ఓకే. అయితే సరికొత్తగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రహసనం దాదాపు ఒక వారం నుంచి కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్, ఆయనకి సంబంధించిన దాంట్లో కాకినాడలోను అలాగే ఇంకా కొన్ని చోట్ల కేసు నమోదవడం, విచారణకి 41A నోటీసులు ఇవన్నీ రేపు వెళ్తాయి. ఆ సోర్స్ ఏంటో బయట పెట్టడానో ఇంకోటనో ఏదో మొత్తానికి సరే దాని మీద చర్చ జరుగుతోంది. ఆయన బేషరతుగా అవి నేను ఉపసంహరించుకుంటున్నాను అని వ్యాఖ్య చేశారు. చేసిన తర్వాత మళ్ళీ శపథం చేశారు. యుద్ధం వాళ్ళు మొదలుపెట్టారు. నేను కూడా దాన్ని నేనే ముగిస్తాను దాన్ని అంటూ కూడా శపథం చేశారు. అంటే ఒక రకంగా ప్రొవోకేట్ చేశారు అనేది అయింది. దీని మీద చాలామంది చాలా రకాలుగా వాళ్ళ అభిప్రాయాలని వ్యక్తపరుస్తున్నారు. హరీష్ రావు గారు కావచ్చు, తర్వాత కేటీఆర్ కావచ్చు, ఇంకా చాలామంది వరుసగా వాళ్ళ అభిప్రాయం చెప్తూనే ఉన్నారు. రైట్. అయితే దీంట్లో ఇప్పుడు కవిత గారు కూడా జాయిన్ అయ్యి ఆవిడ అభిప్రాయం చెప్పారు. ఏంటంటే ఒకవేళ ప్రొఫెసర్ నాగేశ్వర్ని అరెస్ట్ చేస్తే అది తెలంగాణ మీద దాడి చెయ్యడం. మీరు విన్నది నిజమే. నాగేశ్వర్ని అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దానికి తెలంగాణ పోలీసుల సహాయ సహకారాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కవిత గారి దగ్గర ఉందిట. ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పినటువంటి మాట. అయితే అలా చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రక్షణ సేన ఊరుకునేది లేదు. నాగేశ్వర్ని అరెస్ట్ చేయడం అంటే తెలంగాణ మీద దాడి చేసినట్లే. ఎట్టి పరిస్థితులు ఉపేక్షించం. ఇమ్మీడియట్గా ఆయన మీద పెట్టిన కేసులన్నీ కూడా అక్రమ కేసులన్నీ కూడా తక్షణమే అన్నీ కూడా క్లియర్ చేయండి, ఉపసంహరించేసుకోవాలి. మీరు ఒక మేధావి గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఊరుకో అని చెప్పని. అలాగే ప్రజాస్వామ్యంలో క్వశ్చన్ చేసేటువంటి వాయిసెస్ అన్నింటినీ కూడా అణగదొక్కాలి అని చూస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. మేమేం చేయాలో చేస్తాం. ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా కనుక నాగేశ్వర్ని అరెస్ట్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. టీఆర్ఎస్ శ్రేణులు అంటే ఇక్కడ కూడా వాడుకోవచ్చు, టీఆర్ఎస్ పాతది ఉంది కదా, దాన్ని తెలంగాణ రక్షణ సేన శ్రేణులన్నీ కూడా మేము రోడ్డెక్కి పోరాడతాం, చాలా పెద్ద ఎత్తున దీని మీద ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇది అయితే ఇక్కడ మొత్తం ఈ ఎఫ్ఐఆర్ రద్దు చేయాలి, ప్రజాస్వామ్య విలువలు లేదంటే విద్యావేత్తలు ఇవన్నీ వీళ్ళ మీద రాజకీయ కక్ష సాధింపులు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చేసారు. తెలంగాణ సమాజం ఎప్పుడూ కూడా మేధావులకు ప్రజాస్వామ్య హక్కులకు అండగా ఉంటుందిట. ఇది కూడా చెప్పారు. వెనకడుగు వేసే ప్రసక్తి లేదు అంటూనే గతంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు నా మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన అభిప్రాయాలతో నేను కూడా చాలాసార్లు వ్యతిరేకించాను. ఆయన్ని అరెస్ట్ చేస్తారా లేదా అనేది పక్కన పెడితే ఇవి చెప్పినటువంటి ఇలాజికల్గా ఇది. ఆయన నా మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన అభిప్రాయాలని నేను కూడా చాలాసార్లు వ్యతిరేకించాను. అంటే కవిత గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన దానికి అప్పుడు తెలంగాణ మొత్తం కవిత మీద దాడి చేసినట్టేనా ఆ అనుచిత వ్యాఖ్యలు చేసిన దానికి? అంటే ఇప్పుడు ఏంటి, తెలంగాణ ఈక్వల్స్ టు ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటేనే తెలంగాణ, నాగేశ్వర్ ఏమనంటే తెలంగాణ అనేసినట్టు. మరి ఇప్పుడు తెలంగాణ మీద దాడి అన్నప్పుడు మరి ఆయనకి ఎందుకు ఆంధ్ర రాజకీయాల మీద మాత్రమే అంత ఎక్కువగా పట్టుదల, అందులోనూ చాలా వైఎస్ఆర్సీపీ ఫేవర్గా మాట్లాడుతూ చేసేటువంటి వ్యాఖ్యానం అలాగే లేనటువంటిది. పైపెచ్చి ఇంకొకటి అంటారు ఏంటంటే ఏబిఎన్ఆర్కే ఊహాగానాలు అని చెప్పని. సరే ఆయనవు కూడా ఊహాగానాలే, కానీ డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వస్తే ఎక్కడ ఏదనేది ప్రజలకే తెలుసు. కవిత పార్టీ పెడతారో అన్నారు, పెట్టారా లేదా? షర్మిల పార్టీ పెడతారో అన్నారు, పెట్టారా లేదా? మరి అవి ఊహాగానాలా లేదంటే ఆయన సోర్స్ స్పష్టంగా పనిచేసింది అన్నటువంటి దానికి సంకేతం అనుకోవాలా? కొన్నిసార్లు ఆయన మాటల్లో కూడా కొన్ని విభేదిస్తూనే ఉంటాం ప్రతి ఒక్కళ్ళు కూడా. ఏంటండి ఇంత వచ్చి ఏం మాట్లాడుతున్నారు ఇది అసలు అని, ఆ లాజిక్ ఏంటి అసలు అని చెప్పి కూడా. కానీ అక్కడ ఉన్నటువంటి సోర్స్ అలాగే నాగేశ్వర్ గారికి డైరెక్ట్గా ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ అడిగిన దానికి ఖండించారు. పిచ్చి మాటలు ఎందుకు ఇలాంటివి, ఎవరు చెప్పారు అసలు, మాకు అలాంటి కమిటీ అనేది లేదు, ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి చెప్పానండి, ఎవరు చెప్పాడో అని చెప్పి డైరెక్ట్గా అన్నారు. అప్పుడు నాగేశ్వర్ గారు వచ్చి, అయ్యా మనోహర్ గారు మీరు ఇలా అన్నారు కాబట్టి నేను ఉపసంహరించుకుంటున్నాను, అయితే నాకు వచ్చినటువంటి సోర్సు ఫలానా వ్యక్తి మీ పార్టీలో ఇదిగో. ముసుగు తీసేయాలి కదా, ఆ ముసుగు తీయనంతసేపు ఎందుకు వచ్చింది? అమరావతి మీద మాట్లాడతారు, ఎలక్షన్ల మీద మాట్లాడతారు, అంతా ఆయన ఇష్టం. ఆయన మేధావితనానికి ఆయన గతంలో చెప్పినటువంటి అనేక విషయాలకి ఎంతోమంది ఆకర్షితులు అవుతాం.
ఖచ్చితంగా కొన్ని చోట్ల కొన్ని పాయింట్లు చాలా అద్భుతంగా అనిపిస్తాయి. కానీ మరి రోజు ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యానం ఆంధ్రప్రదేశ్ మీద దాడి అంటే, ఆయన ఇక్కడ కూర్చొని చేస్తున్నటువంటి వ్యాఖ్యానం అంతా ఆంధ్రప్రదేశ్ మీద దాడి అని అంటే కవిత గారు దానికి ఒప్పుకుంటారా? ఎందుకంటే ఇప్పుడు ఆయన అరెస్ట్ చేస్తే అది తెలంగాణ మొత్తానికి కూడా అది తెలంగాణ మీద దాడి చేసినట్టే. మరి ఎలాగా దీని ఎలా భావించాలి? ఏ విధంగా అసలు తెలంగాణ మీద ఆయన అరెస్ట్ చేస్తే ఆయన మాట్లాడిన దాంట్లో తప్పు ఉంది అన్నప్పుడు అది కూడా ఏంటి, సెంట్రల్ హోమ్ మినిస్టర్కి సంబంధించి, స్టేట్కి సంబంధించిన డిప్యూటీ సీఎం గురించి, పౌర సరఫరాల శాఖ మంత్రి గురించి వీళ్ళ మధ్యలో జరిగినటువంటి మీటింగ్లో ఏదో అయిపోయింది, ఇలా జరిగిపోయింది ఇది అన్న దగ్గర ఆయన చేసినటువంటి వ్యాఖ్యానం కూటమికి ఇబ్బందులు కలిగించేలాగా చేసినటువంటి వ్యాఖ్యానం, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. దానికి పోలీసులు వస్తారా, ఇంకొకళ్ళు వస్తారా? అది నాదెండ్ల మనోహర్ అడగాల, పవన్ కళ్యాణ్ అడగాల, వాళ్ళిద్దరి మీద చేశారు కాబట్టి వాళ్ళకే సంబంధం, మిగతా వాళ్ళకి లేదు అంటే ఇక్కడ కూడా కె నాగేశ్వర్ మీద చేసినటువంటి వ్యాఖ్యానానికి లేదా ఆయన మీద పెట్టినటువంటి కేసుకి ఆయన మాత్రమే మాట్లాడాలి తప్ప కవిత గారో లేదంటే కేటీఆర్ గారో హరీష్ రావు గారో లేదంటే మిగతా వాళ్ళు వీళ్ళెవరికి మాట్లాడడానికి హక్కు లేదు. అది అప్పుడు తెలంగాణ మీద దాడి ఎలా అవుతుంది? ఏ విధంగా అవుతుంది? పైపెచ్చు ఆయన ఇది ఒకటి క్లారిటీ చూసుకోవాలి, ఆయన ఎక్కడ వ్యక్తి అనేది. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం ప్రొఫెసరు. వివిధ మాధ్యమాల ద్వారా రాజకీయ సామాజిక అంశాలు సమకాలీన సమస్యల మీద విశ్లేషణ చేస్తారు. మాజీ ఎమ్మెల్సీ ఇతను. సదాశివరావు అనసూయ దంపతులకి మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో ఏదులాపురం గ్రామంలో జన్మించారు. అంటే తెలంగాణలోనే జన్మించారు. ఫోకస్ మెయిన్ తెలంగాణ మీద ఉండాలి. 94లో జర్నలిజంలో యూజీసీ కెరీర్ అవార్డు గెలుచుకున్నారు. రాజనీతి శాస్త్రంలో డాక్టరేట్ సాధించారు. అందుకే ఆయనకి డాక్టర్ కె నాగేశ్వర్ అని పిలుస్తూ ఉంటారు. అనేక పేపర్లోనూ అన్నింటిలో పనిచేశారు. ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, ద పైనీర్, ఎకనామిక్ టైమ్స్, ఫ్రంట్ లైన్ వ్యాసాలు రాశారు. సిఎన్ఎన్, ఐబిఎన్, ఎన్డీటీవీ, టైమ్స్ నౌ, స్టార్ టీవీ, జీ న్యూస్, ఆజ్ తక్ అన్ని ఛానల్స్ ప్రాంతీయ అభివృద్ధి మీద మాట్లాడారు. అనాలిసిస్ పేరుతో తెలుగు సామాజిక రాజకీయ అంశాల మీద విశ్లేషణలను అందజేసే పత్రికని అనేక సంవత్సరాల పాటు నడిపాడు. 10 టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి చైర్మన్గా కూడా పనిచేశాడు. ది హన్స్ ఇండియా ఆంగ్ల పత్రికకి ప్రధాన సంపాదకుడిగా, హెచ్ఎం టీవీలో ఎడిటర్గా కూడా పనిచేశారు. ఉపాధ్యాయ రంగంలో అనేక ఉన్న ఇదంతా అయింది. రంగారెడ్డి మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి అటవీ పర్యావరణ వన్యప్రాణిలో లెజిస్లేటివ్ కమిటీకి తన సేవలు అందించారు ఎమ్మెల్సీగా. ఇది ఒక సినిమాలో భీమదేవరపల్లి బ్రాంచ్ అనే దాంట్లో ఆయన యాక్ట్ కూడా చేశారట. ఇంతే. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం. సో తెలంగాణకి చెందినటువంటి అంటే తెలంగాణ పౌరుడు కాబట్టి ఆయన అరెస్ట్ చేస్తే తెలంగాణ మీద దాడి చేసేసినట్టే. ఆయన మాత్రం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నేతల మీద ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడేసేయచ్చు. ఎలాగండి? ఆయన గౌరవిస్తాం, ఆయన వయసుకి గౌరవిస్తాం డెఫినెట్గా, ఆయన విద్వత్కి గౌరవిస్తాం డెఫినెట్గా, అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఆయన అంచెలంచెలుగా ఎన్నికల సమయంలో కావచ్చు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి, సామాజికంగా కూడా కదా రాజకీయాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ వర్సెస్ కూటమి ఈ విధంగా నెరేటివ్ని ఇస్తూ మాట్లాడుతూ వచ్చినటువంటివి అనేకం ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా కేటీఆర్ గారు చాలా వ్యంగ్యంగా ఒక ట్వీట్ రిలీజ్ చేశారు. అఫ్కోర్స్ తర్వాత క్లారిటీ ఇచ్చింది, అది వేరు అనుకోండి. అది అయితే అదే సమయంలో ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడు, లోకేష్ కూడా అరెస్ట్ అవుతాడంటే డెఫినెట్గా ఎస్. లోకేష్కి జగన్మోహన్ రెడ్డి ఏమైనా భయపడుతున్నాడా అంటే డెఫినెట్లీ నో. లోకేష్ కూడా అరెస్ట్ అవుతాడు అంటూ కాస్త వెకిలి నవ్వుతోటి విశ్లేషణ చేయడం. అంటే ఒక సీరియస్ సబ్జెక్ట్లో ఆధారాలు ఏంటి ఇవేంటి అని చూసినప్పుడు అక్కడ కూడా ఇలా చేస్తారా? సో కవిత గారి లాజిక్ ప్రకారం ఇప్పుడు ఈయన అరెస్ట్ జరిగితే అది తెలంగాణ మీద దాడి. బట్ అదే లాజిక్ అప్లై చేసి ఆయన మాట్లాడేటువంటి మాటలు, ఏపీకి సంబంధించి మాట్లాడేటువంటి మాటలన్నీ చూసినప్పుడు మాత్రం అది ఆంధ్రప్రదేశ్ మీద దాడి కాదు అని అనుకోవాలా? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.